హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధీర్ మోటోవ్లాగ్స్. మనం వ్లాగ్ అనేది చేసి నియర్లీ 1.5 month అయితే దాడిపోయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈరోజు అయితే వ్లాగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం రీసెంట్ టైంలో అయితే ఒక BPL టీవీ అయితే ఒకటి పర్చేజ్ చేసాం కదా. అదేనండి 3 months బ్యాక్ ఒక టీవీ అయితే పర్చేజ్ చేసాము. QLED టీవీ అయితే ఒకటి పర్చేజ్ చేసాము. దాంట్లో అయితే నాకు టీవీ పెర్ఫార్మెన్స్ కానీ అంతా చాలా అయితే బాగుంది. ఉన్నట్టుండి మీకు థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది దాదాపుగా. స్క్రీన్ అనేది ఉన్నట్టుండి దాంట్లో ప్రాబ్లం అయితే వచ్చేసింది. అది ఎందువల్ల వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా లేకుంటే ఏదైనా హై వోల్టేజ్ వల్ల వచ్చిందా లేకుంటే ఏందనేది మనకైతే అర్థం కాలేదు. ఉన్నట్టుండి నేను టీవీ చూస్తూ ఉంటే ఒక చిన్న డాట్ అయితే ఐడెంటిఫై చేశాను టీవీలో 1 month బ్యాక్. తర్వాత ఏమైందంటే నిదానంగా అది ఎక్సీడ్ అవుతూ ఉంది. ఆ డాట్ అట్లాగే ఉంది, దానిలాగే బ్లాక్ కలర్ది ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అయితే వస్తుంది అనమాట. అది ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఈ స్క్రీన్లో అయితే చూపిస్తా చూడండి. అదిగోండి అక్కడ చూపించినట్టు స్టార్టింగ్లో వచ్చి ఒక చిన్న డాట్ అనేది నేను ఈ పార్ట్లో అనేది ఐడెంటిఫై చేశాను. దాని తర్వాత మాత్రం ఈ లెఫ్ట్ సైడు, దాని తర్వాత రైట్ సైడు, ఓవరాల్ చుట్టూరా అయితే అది అనేది ఎక్సీడ్ అయిపోతూ ఉందన్నమాట. అది ఎందుకు వచ్చిందో అయితే నాకు అర్థం కాలేదు. నాకు డౌట్ వచ్చి నేను కస్టమర్ కేర్కి అయితే కాల్ చేశా. వాళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళు వచ్చి ఒకసారి చెక్ చేస్తారంట. అంటే వాళ్ళ టెక్నీషియన్ వచ్చి చూసి అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టా లేకుంటే స్క్రీన్ పోయిందా లేకుంటే ప్యానల్ బోర్డ్ ప్రాబ్లమా అనేది చెప్తా అన్నాడు. ఎందుకంటే టీవీలో వచ్చేటప్పటికి మొత్తం మనకి 3 పార్ట్లు అయితే ఉంటాయి. మామూలు టీవీల్లో అయితే LED టీవీల్లో అయితే ఒకటి వచ్చి మామూలు కంట్రోల్ ప్యానల్ ఉంటుంది, దాని తర్వాత అంటే డిస్ప్లే ఒకటి ఉంటుంది స్క్రీను, దాని తర్వాత ఇంకోటి స్టార్టింగ్ పాయింట్లో ఒకటి అయితే ఉంటుంది అనమాట సోనీ టీవీలకి అయితే. అవి లేదు, దీనికి వచ్చేటప్పటికి 3 పార్ట్లు ఉంటాయి. ఒకటి ప్యానల్ బోర్డు, తర్వాత స్క్రీన్, తర్వాత మనకి కింద స్పీకర్స్ వస్తాయి కదా, ఆ స్పీకర్స్ అయితే ఉంటాయి అన్నమాట. వీటిల్లో ఏది ప్రాబ్లం వచ్చి దాన్ని అట్లా వస్తుంది అనేది ఏందనేది చెక్ చేస్తూ ఉన్నారు. నేనైతే కంప్లైంట్ రైజ్ చేశాను. వాళ్ళైతే మినిమం ఒక 2 working daysలో అయితే వస్తా అన్నారు. 48 hours కానీ 72 hours లోపల అయితే వస్తామని చెప్పారు. మనమైతే వెయిట్ చేయాలి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏ కంప్లైంట్ ఏందనేది ఒకసారి చూసి అయితే చెప్తా అన్నాడు. ఓకే, we have to wait for that. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2 days బ్యాక్ అయితే నేనైతే వ్లాగ్ అనేది చేశాను. ఏంటంటే మనకి టీవీ అనేది ప్రాబ్లం ఉందని చెప్పి, దాంతోపాటు వాళ్ళ టెక్నీషియన్కి అయితే నేను కంప్లైంట్ అయితే రైజ్ చేశానని చెప్పాను కదా. అతనైతే వచ్చాడు, బ్రో అయితే వచ్చి టీవీ అయితే మొత్తం ఎప్పదీసి అయితే చెక్ చేసాడు అనమాట. ఏంటంటే మామూలుగా టీవీలో కంట్రోల్ ప్యానల్, తర్వాత స్క్రీన్ అని చెప్పాను కదా, వాటిలో ప్రాబ్లం ఉందా లేదా అని చెక్ చేశాడు. అది మెయిన్ స్క్రీన్ ప్రాబ్లం ఉంటుంది. బ్రో అయితే దాన్ని ఒకసారి తీసి దాని మీద సీరియల్ నెంబర్స్ ఉంటాయి, అవి అయితే ఒక ఫోటో తీసుకొని అయితే కంపెనీ వాళ్ళకి అయితే అప్లోడ్ చేయాలని చెప్పాడు. అప్లోడ్ చేస్తే వాళ్ళు అది వెరిఫై చేసుకొని మనకి స్క్రీన్ అనేది ఫార్వర్డ్ చేస్తారంట, రీప్లేస్ చేస్తారంట. అది ఎప్పుడు వస్తుంది ఏందనేది మనకైతే ఐడియా లేదు. ఫస్ట్ అయితే దాన్ని అయితే ఎప్పదీయాలంటున్నాడు. చూడండి ఎప్పదీస్తున్నాడు, ఎప్పదీస్తున్నాడు. ఫస్ట్ మామూలుగా నేను ఇంతకుముందు వేరే బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాను, సోనీ బ్రాండ్. దాంట్లో కూడా నాకు స్క్రీన్ ప్రాబ్లం వస్తే దాన్ని అయితే ఎప్పదీశారు. ఎట్లా, జస్ట్ బ్యాగ్ ఫ్లిప్ చేసి ఒక చిన్న బోర్డు ఒకటి ఉంటుంది, దాని వరకు ఎప్పదీస్తే మనకు ఒక సీరియల్ నెంబర్ అయితే వస్తుంది. దాన్ని అయితే వాళ్ళు కంప్లీట్గా అప్లోడ్ చేస్తారు. ఆ నెంబర్ని మనకి సీరియల్ నెంబర్ తోటి ఈసారి వచ్చినప్పుడు అదే సీరియల్ నెంబర్ తోటి మ్యాచ్ చేసి అయితే మనకి కొత్త స్క్రీన్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేస్తారనమాట. మనకి దీంట్లో మాత్రం ఫస్ట్ ప్యానల్ బోర్డు ఉంటుంది, దాని కింద స్క్రీన్ ఉంటుంది కదా. ఆ ప్యానల్ బోర్డు ఎప్పదీయాలంటే మాత్రం చూడండి ఎంత ప్రాబ్లం. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే మొత్తం ఎప్పదీయాలి. ఫస్ట్ ప్యానల్ బోర్డు, దాని తర్వాత మనకి స్పీకర్స్, దాని తర్వాత మనకి ప్యానల్ బోర్డు టాప్ పార్ట్ కింద ఉండేదైతే ఇప్పదీసి దాంట్లో మనకి సీరియల్ నెంబర్స్ అయితే కింద వైపు అయితే వరుసగా అయితే ఉంటాయి. తర్వాత ప్యానల్ బోర్డు కింద కూడా ఇంకో సీరియల్ నెంబర్ అయితే ఉంటుందంట. ఇవన్నీ అయితే బ్రో అనేది మొత్తం ఫోటోలు అయితే తీసుకుంటున్నాడు. వాటిలన్నింటినీ తీసుకున్న తర్వాత అయితే వాళ్ళ కంపెనీకి అయితే ఫార్వర్డ్ చేస్తాడంట. అది విషయం. మనకి అది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని ప్రాబ్లం అనేది కరెక్టా కదా అనేది వెరిఫై చేసుకున్న తర్వాత అయితే మనకైతే టీవీ స్క్రీన్ అనేది ప్రొవైడ్ చేస్తారంట.
బ్రో అయితే మళ్ళీ కంప్లీట్గా దాన్ని అయితే రీఫిట్ అయితే చేసేసాడు, సింగిల్ పీస్ అయితే చేశాడు. దాన్ని అయితే మనకి మళ్ళీ మామూలుగా సింగిల్ పార్ట్గా అయితే ఇచ్చాడు. అదేనండి మనకి టీవీ అయితే మొత్తం రీఫిట్ అయితే చేసేసాడు, అంటే ఎప్పదీసిన అంతా మొత్తం ఫిట్ చేశాడు. మొత్తం స్క్రీన్ షాట్స్ తీసుకున్నాడు కదా, ఐ మీన్ ఫోటోలు అయితే తీసుకున్నాడు కదా, అవి అయితే వాళ్ళు కంపెనీకి అయితే ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు. చేస్తే వాళ్ళు అనేది మనకి స్క్రీన్ అయితే సెండ్ చేస్తారంట. అది ఎన్ని రోజులు పట్టద్ది అని నేనైతే అడిగితే అతను చెప్పడం ఏంటంటే ఒక్కొక్కసారి అయితే 5 days ఆర్ 1 week లోపల వస్తుందంట. ఇన్ కేసు కానీ ఏమైనా బిజీ కానీ ఉంటే, ఐ మీన్ వాళ్ళు ఫార్వర్డ్ సెండ్ చేయడంలో ఏమైనా కొంచెం లేట్ అయితే మ్యాక్సిమం 10 to 15 days, లేదంటే 1 month వరకు అవ్వచ్చు అని చెప్పారు. లాస్ట్ టైం అయితే నేను నా పాత సోనీ టీవీ చేసినప్పుడైతే నాకు 15 days to 30 days మధ్యలో అయితే వచ్చింది. ఇది ఎన్ని రోజులకు వస్తుందో చూడాలి. వీళ్ళు చెప్పిన ప్రకారం అయితే మ్యాక్సిమం 1 week అన్నాడు. దాని తర్వాత ఇన్ కేసు కానీ ఇంకా ఎక్కువగానే లేట్ కానీ అయితే 15 days లోపల వస్తే వచ్చేస్తున్నారు. అది కూడా మనకి వితిన్ వారంటీ పీరియడ్లో ఉంది. అది మనకి 3 months లోపల పోవడం ఏందో నాకైతే అర్థం కాల. అది పవర్ ఫ్లక్చువేషనా లేకపోతే ఏందనేది. కానీ నేను దానికి ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఇచ్చాను. పవర్ బాగానే ఆటోమేటిక్గా ఇన్వర్టర్ అయితే ఎత్తుకుంటుంది. ఓవరాల్గా జరిగింది అయితే అది మనకైతే మొదటగానే స్క్రీన్ అనేది ప్రాబ్లం అయితే వచ్చేసింది. దాన్ని అయితే కంపెనీ వాళ్ళకైతే ఫార్వర్డ్ చేశారు. అది ఎన్ని రోజులకు వస్తుంది అనేది చూడాలా. మెయిన్ అది ఇది వారంటీలో ఉంది కాబట్టి సరిపోయింది, లేకుంటే దాదాపు ప్యానల్ మొత్తం మార్చేయాల్సి వచ్చింది దానికి. అది ఎన్ని రోజులు పట్టద్దో ఏందో నాకైతే అర్థం కావట్లేదు. ఓవరాల్గా మాత్రం ఎండలు మాత్రం వాయించి పారేస్తున్నాయి. నేను మాత్రం మీకు ఎప్పుడైతే ఈ స్క్రీన్ అనేది మనకి వారంటీలో ఉంది కదా, ఈ స్క్రీన్ అనేది మనకి ఎప్పుడైనా అంటే వితిన్ 1 week కానీ మ్యాక్సిమం 15 days అన్నాడు కదా, రాగానే అయితే మీకైతే ఆ వీడియో కూడా చేస్తాను. అది ఎప్పుడు వచ్చింది, తర్వాత రీప్లేస్మెంట్ అయ్యిందా లేదా, లేకుంటే ఎన్ని డేస్కి అయ్యింది, దానికి ఇంకా ఏమన్నా రూల్స్ ఉన్నాయా, ఇవన్నీ అయితే కనుక్కొని అయితే వితిన్ వారంటీలో ఉంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఎప్పుడు పంపించినా వితిన్ టైంలో వస్తే చాలు మనకి. కానీ అది ఉన్నట్టుండే మాత్రం బ్లాక్ షేడ్ అనేది కంప్లీట్గా స్క్రీన్ మొత్తం స్ప్రెడ్ అయిపోతూ ఉంది. అది మీకు వీడియోలో కూడా చూసుంటారు మీరు. అది ఫస్ట్ వచ్చి లెఫ్ట్ సైడ్ కొంచెం అయితే ఉండింది, నిదానంగా అది అన్లాజ్ అవుతూ ఉండింది. తర్వాత నిదానంగా రైట్ సైడ్కి కూడా స్ప్రెడ్ అయిందనమాట. కానీ చూసేటప్పుడు పెద్దగా ఏం లేదు, అంటే మనకి బ్లాక్ కలర్లో ఉంది అంటే వీడియో చూస్తున్నప్పుడు ఆ వీడియో వల్ల దాని మీద డామినేట్ చేయడం కానీ అట్లా ఏం లేదు. కానీ ఇప్పుడు లైట్ కలర్ ఇమేజెస్ అట్లా వస్తాయి కదా, వైట్ కలర్ మిక్సింగ్ అట్లా వస్తాయి కదా, వాటిల్లో వచ్చినప్పుడు మాత్రం కొంచెం అది షేడ్ అనేది చేంజ్ అయిపోద్ది అనమాట. RGBలో అది కలర్స్ అనేది చేంజ్ అయిపోద్ది కదా, అట్లా అయితే చేంజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే నాట్ బ్యాడ్, మన విజిబిలిటీకి మాత్రం బాగానే ఉంది. కానీ ప్రాబ్లం అనేది మాత్రం స్క్రీన్ ప్రాబ్లం అనమాట. వారంటీలోనే ఉంది కాబట్టి మనకైతే రీప్లేస్మెంట్కి అయితే మనం అప్లై చేస్తున్నాము. అది వాళ్ళు మనం కంప్లైంట్ రేజ్ చేయగానే 1 day లోపలే వచ్చేసారు. 1 day లోపలే వచ్చి దాని అయితే మొత్తం ఫొటోస్ అవన్నీ తీసుకొని వారంటీకి అయితే పెట్టేశాడు బ్రో. అండ్ ఇప్పుడు వరకు అయితే జరిగిందైతే ఇది. మనకి ఎన్ని రోజులకైతే స్క్రీన్ వస్తుందో చూసి మీకైతే మిగిలిన వీడియో నెక్స్ట్ టైం అయితే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఫాలో అవుతుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.